Hello everyone, welcome back to our channel. NEET PG 2024 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అండ్ మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి, పేమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ నుంచి మాత్రమే తెలుగులో NEET PG రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీరు అప్ టు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాము. సో కంటెంట్లోకి వెళ్లే ముందు మేము విజన్ అప్డేట్ అనే ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ని డిజైన్ చేసాము. ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా పీజీ వాళ్ళు మీకు ఎవరైతే ఉన్నారో ఈ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో యూజీ రిలేటెడ్ అండ్ పీజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏక్యాట్, బీక్యాట్ అండ్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి ప్రీవియస్ 2 years నుంచి ఉన్నాయి. ఓకేనా, 2022 అండ్ 2023 ఉంటాయి. అండ్ దాంతోపాటు 2024 ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు మ్యాపింగ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ పార్టిసిపేట్ చేస్తే ఆ క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది అండ్ ఎక్కడ జాయిన్ అయ్యాడనే ఇన్ఫర్మేషన్ కూడా మా వెబ్సైట్ నుంచి మీకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఏ డాటా లేదు, వాళ్ళు కంప్లీట్ డాటా అనేది డిలీట్ చేశారు. కానీ మా వెబ్సైట్లో ప్రతి డాటా అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో కొన్ని ఇయర్స్ అయినా కూడా ఏ డాటాని డిలీట్ చేయకుండా ఈ వెబ్సైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే పీజీ వాళ్ళు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్సైట్ తీసుకోండి, మీకు ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో visionupdate.in అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ కోసం మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లేదా మీకు దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అనుకుంటే 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చెప్తాను. మీకు వీలు ఉంటే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ అడగచ్చు. సో మీరు NBMS సైట్లోకి వెళ్ళగానే NEET PG సెక్షన్లోకి రాగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ అప్లై లింక్ మీద క్లిక్ చేయండి. సో అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనం నెక్స్ట్ పేజ్లోకి వెళ్తాము. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 16th April నుంచి స్టార్ట్ అయింది. 6th May వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చారు. అండ్ 10th May to 16th May వరకు మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎడిట్ లాంటివి ఎలాంటి పెట్టుకోకుండా డైరెక్ట్ అప్లికేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు ఇక్కడ ఫైనల్ ఎడిట్ అనేది 28th May నుంచి 3rd June వరకు ఉంటుంది. సో దాంతోపాటు మళ్ళీ ఫైనల్ ఎడిట్ ఫోటోగ్రాఫ్స్ కానీ సిగ్నేచర్ కానీ సో ప్రీ ఎడిట్ కానీ ఫైనల్ ఎడిట్ 7th June నుంచి 10th June వరకు ఇచ్చారు. మనకు ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డు 8th June నుంచి 18th June రోజు ఇస్తారు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 23rd June రోజు ఉంటుంది. రిజల్ట్స్ మనకు 15th July రోజున రిజల్ట్ ఇవ్వబోతున్నారు. ఓకేనా, August 15th 2024 వరకు ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తా ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. ఓకేనా, సో ఫస్ట్ టైం మీరు అప్లికేషన్ చేస్తా ఉన్నట్లయితే ఓకేనా, ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితేనేమో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. లేదు టు రిజిస్టర్ అంటే టు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ వస్తుంది ఐఎమ్ అన్ అప్లికెంట్ ఆర్ ఐఎమ్ ఏజెంట్. ఇక్కడ ఐఎమ్ అన్ అప్లికెంట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు మ్యాక్సిమం మొబైల్స్ కాకుండా ఓకేనా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి వీలైనంత వరకు. సో లేదు అవైలబుల్గా లేదు అంటే మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేమ్, మీ SSC మెమోలో కానీ మీ MBBS సర్టిఫికేట్లో కానీ ఎలా ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని అప్లికేషన్ చేయండి. డాక్టర్ కానీ MR కానీ మిస్టర్స్ కానీ సో ఇలాంటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వద్దు కూడా. ఓకేనా, సో క్యాండిడేట్ నేమ్ని కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకే, సో మెయిల్ ఆర్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్, నేషనాలిటీ ఏంటి, అండ్ ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి. సో రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి అండ్ ఎంటర్ ఈమెయిల్ ఐడి. ఓకేనా, సో ఈ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేయండి. జనరేట్ OTP మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి సో మీకు OTP వస్తుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత ఆ అగ్రి మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ప్రివ్యూ అయిపోతుంది. మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి OTP వస్తుంది. సో అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ వెరిఫై మీద క్లిక్ చేసి ఇక్కడ ఏవైతే బాక్సెస్ ఉంటాయో ఇవన్నీ కూడా క్లిక్ చేయాలి. సో ఇవి చేయకుండా మీరు అప్లికేషన్ ప్రాసెస్ని చేయడానికి వీల్లేదు. సో ఒకవేళ మీకు వీలుంటే ఒకసారి ప్రివ్యూ చేసుకొని ట్రై చేయండి, లేదు అని కూడా డైరెక్ట్ సబ్మిట్ చేసేయండి. సో ఇలా మీకు NEET PGకి సంబంధించిన యూజర్ ఐడి వస్తుంది.
అండ్ పాస్వర్డ్ కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు. పాస్వర్డ్ అండ్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో, యూజర్ ఐడి ఉందో, దీంతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ పాపప్ని క్లోజ్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. సైడ్లో గో టు అప్లికేషన్ ఉంటుంది, లాగౌట్ అవ్వచ్చు. లాగౌట్ అయ్యారనుకోండి మళ్ళీ యూజర్ నేమ్తోని పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లేదు డైరెక్ట్ గో టు అప్లికేషన్ క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతాం. సో ఇది మీ యొక్క అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, 2 కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ టెస్ట్ సిటీ అండ్ డాక్యుమెంట్ అండ్ పేమెంట్. ఇవి చేస్తే ఈ సింపుల్ 5 స్టెప్స్ అనేవి మనం క్లియర్ చేయగలిగితే అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో టాప్లో పర్సనల్ డీటెయిల్స్ మనం ఏవైతే ఇచ్చామో అవి కనిపిస్తూ ఉంటాయి, అవి మార్చడానికి లేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్లో అవి ఇచ్చాం కాబట్టి. దాని తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిలీజియన్, దాంతోపాటు కేటగిరీ. ఓకేనా. సో ఈ కేటగిరీ అనేది చాలా ముఖ్యం అండి. ఇక్కడ క్యాస్ట్ దగ్గర ఎవరైనా ఓబీసీలోకి వస్తే ఓబీసీ పెట్టండి, అంటే బీసీఏ బీసీడిఈ వాళ్ళు. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ పెట్టండి, వాళ్ళు ఓసీ వాళ్ళు యూఎన్ఆర్ పెట్టేసేయండి. ఇక్కడ మనకు తెలుగులో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే మనం స్టేట్లో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీలోకి వస్తాం, కానీ సెంట్రల్లోకి వెళ్ళేసరికి ఓబీసీలోకి రాకుండా అన్రిజర్వ్లోకి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఇక్కడ స్టేట్లో వాళ్ళకు బీసీఈ ఉంటుంది అండ్ ఆ సెంట్రల్లోకి వెళ్తే ఓబీసీలో వాళ్ళ క్యాస్ట్ నేమ్ ఉండదు, వాళ్ళు జనరల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీ క్యాస్ట్ అనేది ఓబీసీ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇక్కడ ఓబీసీనా ఎస్సీనా ఎస్టీనా అండ్ అన్రిజర్వ్డ్ అని పెట్టుకోండి. ఓకేనా. సో ఇలా పెట్టుకుంటేనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇదే డాటాని మనకు డైరెక్ట్ కౌన్సిలింగ్లో ఎంసీసీకి ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మీకు ఈ డాటా అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా కేటగిరీని చెక్ చేసుకోండి. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు డిజబిలిటీ క్యాండిడేటా లేదా, ఫిజికలీ హ్యాండిక్యాప్టా లేదా అని చెప్పాలి. దాంతోపాటు మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్లలో పీజీ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా, ఎస్ ఆర్ నో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. సో దాని తర్వాత ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఓటర్ కార్డ్. ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు. ఓకే. సో లేకపోతే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్, ఏదో ఒకటి పెట్టినా సరిపోతుంది, అన్ని ఎస్లు పెట్టాల్సిన అవసరం లేదు. సో దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి. ఓకేనా. మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, 1 మీ ఫేస్ మీద ఏదైతే ఉందో అది పెట్టేసేయండి, 2 మీ బర్త్ మార్క్. ఓకేనా. సో బాడీ మార్క్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి 1 మీ ఫేస్కి సంబంధించింది అండ్ మీ బర్త్ మార్క్ కానీ బాడీ మార్క్ సంబంధించి 2 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ 2 నేను ఏమి ఇవ్వాలో తెలియట్లేదు అంటే మీకు ఎస్ఎస్సి మెమోలో ఒకటి ఉంటుంది, ఆ ఎస్ఎస్సి మెమోలో ఉంది, ఒకటి ఇచ్చేసేయండి. ఫేస్ మార్క్ సంబంధించి ఐడెంటిఫై చేయడానికి మీరు ఏదో ఒకటి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇవి 2 కూడా మ్యాండేటరీ. సో దాని తర్వాత ఏదైతే ఫిల్ చేస్తారో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ డాటా ఏదైతే ఉందో ఆ డాటా సేవ్ అవుతుంది. దాని తర్వాత ఓకే మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి అడ్రస్. ఓకేనా. కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటేనేమో మీ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ అంటే మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, పర్మనెంట్ అడ్రస్ ని కరెస్పాండెంట్ అడ్రస్ కూడా ఇవ్వచ్చా అంటే ఇవ్వండి, పర్లేదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అడ్రస్ సేమ్ యాజ్ కరెస్పాండెన్స్ అడ్రస్ అని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టే సరిపోతుంది, డైరెక్ట్ గా మీ పర్మనెంట్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తుంది. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్. ఓకేనా. మీకు ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క 10th క్లాస్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఓకేనా, ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు, అండ్ ఇంటర్మీడియట్ని ఏ స్టేట్లో కంప్లీట్ చేశారు. ఓకేనా. సో దాంతోపాటు ఎంబీబీఎస్ సంబంధించి కంట్రీ ఏంటి, ఓకేనా, స్టేట్ ఏంటి, సిటీ ఏంటి, దాంతోపాటు యూనివర్సిటీ ఏంటి, నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఏంటి, డేట్ ఆఫ్ పాసింగ్ ఏంటి, హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ అంటే మీరు కంప్లీట్ ఇంటర్న్షిప్ చేశారా లేదా. ఓకేనా. సో సిటీ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ డేట్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్. ఒకవేళ ఆల్రెడీ ఇంటర్న్షిప్ అయిపోయిన క్యాండిడేట్స్ ఉంటేనేమో ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఎస్ మీద క్లిక్ చేసి ఇవే డీటెయిల్స్ ఇవ్వాలి, నో మీద క్లిక్ చేసి కూడా ఇవే డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 15 వరకు మనకు ఉంది కాబట్టి ఇంకా అయిపోయలేదు అప్లికేషన్ చేసేటప్పటికి కాబట్టి నో మీద ఇచ్చేసేయండి. ఆల్రెడీ ఇంటర్న్షిప్ అయిపోయిన వాళ్ళు ఎస్ మీద డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీకు ఎంబీబీఎస్ సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ సంబంధించి మీరు పర్సెంటేజ్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి డెసిమల్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇచ్చారు అనుకోండి, తీసుకోదు 75.00 కానీ 75.12 కానీ డెసిమల్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నేను మెడికల్ స్టూడెంట్ ఏం కాదు, కాకపోతే బేసిక్ అప్లికేషన్ అయితే నాది చేస్తున్నాను మీకోసం.
సో ఇక్కడ ఉంటుందండి, హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ నీట్ పీజీ ప్రీవియస్లీ. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఒకవేళ ఎస్ అయితేనేమో నీట్ రూల్ నెంబర్ ఇవ్వాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ లాస్ట్ పీజీ టేకెన్, ఓకేనా, ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఓకేనా, ఏ ఇయర్లో అపియర్ అయ్యారు. డైరెక్ట్ నో పెట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఈ డేటా ఎందుకోసము అంటే, సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసుకొని సీట్ తీసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్లాక్ చేయడం కోసం, ఓకేనా. స్పెషల్ స్టే వేకెన్సీలో కూడా వాళ్ళు సీట్ తీసుకోలేని వాళ్ళు, స్టే వేకెన్సీలో సీట్ తీసుకుని వాళ్ళ డేటా ఏదైతే ఉందో ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే టెస్ట్ సిటీ అడుగుతుంది. సో ఈ టెస్ట్ సిటీ దగ్గర మీకు ఏ స్టేట్ ఎక్కడ పెట్టుకోవాలనుకున్నారు అనేది మీ ఇష్టం, ఓకేనా. సో మనకు వచ్చేసరికి తెలంగాణలో ఏమేమి స్టేట్లు ఉన్నాయి, ఏమేమి డిస్ట్రిక్ట్స్, ఆదిలాబాద్ అన్ని అంటే పాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా అవకాశం ఇచ్చారు. సో అది పెట్టేసుకొని మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేయాల్సిన ఫోటోగ్రాఫ్స్ వచ్చేసరికి, సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినవి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైతే మీరు అప్లోడ్ చేస్తా ఉన్నారో ఫోటోగ్రాఫ్ అనేది రియల్ టైం ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది, క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది, ఓకేనా. సో అంటే మీరు ఆల్రెడీ మీరు దిగిన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా మీరు మొబైల్ కానీ మీరు ల్యాప్టాప్లో కానీ చేస్తుంటే మీ వెబ్ క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది, దాని నుంచి మీకు ఫోటో తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఫోటోస్ మీరు అప్లోడ్ చేయాలి. దాని తర్వాత సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాలి, దాని తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు వ్యాలిడ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. సో ఈ పేజ్ లోకి వచ్చి ఫస్ట్ మీరు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది. 2 ఉంటాయి. ఇక్కడ క్యాప్చర్, క్లిక్ హియర్ టు క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క సిస్టమ్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఫోటో అనేది తీసుకోవచ్చు. మీకు అప్లోడ్ అవుతుంది, కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు అప్లోడ్ చేసే ఫోటో మాత్రం సో ఇక్కడ 50 to 80 KB మధ్యలో ఉండాలి, ఓకేనా. జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి, ఓకేనా. స్కానర్ అనేది 20 DPI మధ్యలో ఉండాలి, ఓకేనా. ఇక్కడ అయితేనే తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే అస్సలు తీసుకోదు ఫోటోని. సో డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయిన తర్వాత ఇలా మీకు టిక్ మార్క్స్ వస్తాయి. ఫొటోస్ అనేవి మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఓకేనా. క్యాప్చర్డ్ ఫోటో కానీ, అప్లోడ్ ఫోటో కానీ, సో సిగ్నేచర్ కానీ, థంబ్ ఇంప్రెషన్ కానీ, సో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ కానీ చూసుకోవచ్చు, ఓకేనా. బ్లర్గా ఉందనుకోండి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ కోసం వెయిట్ చేయాలి, మీ ప్రిపరేషన్ ఆపకండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు 3500 రూపీస్ అయితే పేమెంట్ మోడ్ కనిపిస్తుంది ఓబీసీ క్యాండిడేట్స్కి, ఓకే. సో ఇక్కడ మీకు వచ్చేసరికి పేమెంట్ సెక్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉంటుందో ఎంటర్ చేసి ఒకసారి వీలైతే ప్రివ్యూ చూసుకోండి, ఓకేనా. ప్రివ్యూ ఎందుకు అంటే మన మిస్టేక్స్ చేశారా లేదా అని, ఎందుకంటే వన్స్ సబ్మిట్ చేస్తే మళ్ళీ బ్యాక్ రాలేదు కాబట్టి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేయగానే డైరెక్ట్గా మీకు పేమెంట్ సెక్షన్లోకి వచ్చేస్తుందండి, ఓకేనా. సో పేమెంట్ సెక్షన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇది సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. ప్రాసెసింగ్ ఫీ దాంతోపాటు, సో ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 3500 అండ్ డెబిట్ కార్డ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, యూపీఐ నుంచి కానీ, నెఫ్ట్ కానీ, ఎస్బీఐ బ్రాంచ్ పేమెంట్ కానీ, సో ఏదైనా మీరు పేమెంట్ చేయొచ్చు, ఓకేనా. డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు పే నౌ వస్తుంది కదా, ఈ పే నౌ మీద క్లిక్ చేసి పేమెంట్ చేసేయండి. పేమెంట్ అయిపోతుంది, మీ అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది, ప్రింట్ తీసుకొని పెట్టేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అది మీ మొబైల్లో చేసుకోవచ్చు లేదా ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా మొబైల్లో చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.